ఇటీవల సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు అటు హిందూ ధర్మాలను కూడా అవమానించినటువంటి యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ అసలు పేరు జోసెఫ్ అనుకోండి. జోసెఫ్ని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు, మనందరికీ తెలిసిందే. సో కోర్టులో హాజరుపరిస్తే కోర్టులో బెయిల్ వచ్చింది. ఆ కేసులో బెయిల్ వస్తే తరువాత మరొక కేసులో అరెస్ట్ చేశారు. మరొక కేసు ఏంటంటే గతంలో కాకినాడ గ్రామీణ ప్రాంతం దగ్గర గొల్లప్రోలు దగ్గర పాఠశాల విద్యార్థులు అంటే వయసు ఎంత ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఆ విద్యార్థుల మధ్య జరిగినటువంటి గొడవకు ఆ కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేసి కుల రంగు పొలపడం, ఒక రకంగా ఆ విద్యార్థుల దగ్గర మైకు పెట్టి మీదేం కులం అని చెప్పి స్వయంగా ఈయన అడగటంతో ఇది కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందని చెప్పి అక్కడ ఒక కేసు నమోదైంది. సో ఆ కేసులో నిన్న అరెస్టు చేశారు, సర్పవరం పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేసి జడ్జి గారి దగ్గరికి తరలిస్తే బెయిల్ మంజూరు చేశారు. సో ఆ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఏం చేశారు, మరొక కేసు కృష్ణా జిల్లా గుడివాడలో నమోదైంది. సో ఆ పోలీసులు తీసుకెళ్లారు. అంటే 2 కేసుల్లో బెయిల్ వస్తే 3వ కేసులో పోలీసులు తీసుకెళ్లారు. వాస్తవానికి ఇదే కాదు, ఏలూరులో ఒక కేసు నమోదైంది, అలాగే ఇంకా 2-3 ప్రాంతాల్లో మచిలీపట్నంలో ఒక కేసు నమోదైంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 4-5 చోట్ల ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద చాలా దారుణమైనటువంటి భాషలో మాట్లాడటమే కాకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. అంటే ఒక రకంగా నేను దీనికే కట్టుబడి ఉంటా, మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఈ మాటలు అనేవి చాలా తీవ్ర దుమారం రేపాయి. దీంతో పాటు హిందూ మత ధర్మాల మీద కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఒకసారి చూద్దాం. రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్తే అది చేపించరా, ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా. నాకు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నాక, లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు మన ఇతిహాసాలు చెప్పి నేను చెప్పరా నాక. నువ్వు ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు, దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? సో విన్నారు కదా, హిందూ మత విశ్వాసాల మీద ఇవి తీవ్రమైన వ్యాఖ్యలు. రాముల వారి మీద కావచ్చు, సీతమ్మ మీద కావచ్చు, చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా సనాతన ధర్మాన్ని సన్నాసుల ధర్మంగా పోల్చే ప్రయత్నం చేశారు. అడవి నుంచి తరిమించుకున్నటువంటి వ్యక్తి శ్రీరాముడు అని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఎంతమంది మీ భార్యలను వదిలేసి, అంటే రాముడు సీతను వదిలేసినట్టుగా ఎంతమంది మీరు మీ భార్యలను వదిలేసి బయటకు వస్తారు, వదిలేసి రండిరా అని చెప్పి, సన్నాసుల్లారా అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శలు చేశారు. ఈ విమర్శలు హిందువుల మనోభావాలను చాలా తీవ్రంగా దెబ్బతీశాయి. ఏ కులం మధ్య అయినా మతం మధ్య అయినా ఇలాంటి విద్వేషాలు ఉండకూడదు. మన మతాన్ని మనం పూజించుకోవాలి, పరమతాన్ని గౌరవించాలి. సో ఇది ఎవరైనా చెప్పేది ఇదే. కానీ ఇక్కడ ఈ జోసెఫ్ అనే వ్యక్తి క్రిస్టియన్ అనేది చాలా మంది ప్రధానమైనటువంటి వాదన. ఓకే, అతను ఏ మతమైనా కావచ్చు, అది సమస్య కాదు. ఇప్పుడు రాష్ట్రంలో ఎంతమంది క్రిస్టియన్ లేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఇతర మతాల మీద విష ప్రచారం చేయట్లేదు కదా. సో కానీ ఇక్కడ రావణ్ అనే వ్యక్తి సనాతన ధర్మం మీద కావచ్చు, ముఖ్యంగా రాముల వారి మీద కావచ్చు, సీతమ్మ మీద కావచ్చు, చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు కేసులు నమోదయ్యాయి అంటే ఇందుకే నమోదయ్యాయి. రాధా మనోహర్ దాస్, ఎవరైతే హిందూ మత పరిరక్షకుడుగా ఉన్నటువంటి వ్యక్తి రాధా మనోహర్ దాస్ ఉన్నాడో, ఆయన్నైతే గుడ్డలోడ తీసి కొడతాం నాకు అని చెప్పి బహిరంగంగా మాట్లాడాడు. మరి ఇలాంటి వ్యాఖ్యలను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? అంటే నేను యూట్యూబర్ని, నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నేనేం మాట్లాడినా చెల్లుద్దంటే సమాజంలో చెల్లదు. భావ ప్రకటన స్వేచ్ఛ అనే దానికి ఒక పరిమితి ఉంది. మొన్న హైకోర్టు సజ్జల భార్గవ రెడ్డి విషయంలో కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అపరిమితమైందేం కాదు, దానికి పరిమితులు ఉన్నాయి. మీ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతర మనోభావాలు దెబ్బతీస్తామంటే కుదరదు అని స్వయంగా సజ్జల భార్గవ రెడ్డికి సంబంధించిన ఒక కేసు విషయంగా ఒక 4-5 నెలల క్రితం హైకోర్టు చెప్పింది. భావ ప్రకటన స్వేచ్ఛతో ఇచ్చలవిడిగా రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, చర్యలు తీసుకోకుండా అని చెప్పి పోలీసుల మీద కూడా మండిపాటు పడింది. సో కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయి. నేను ఏ కులాన్నైనా విమర్శిస్తాను, ఏ మతాన్నైనా విమర్శిస్తాను. చిన్నపిల్లలు స్కూల్లో జరిగినటువంటి ఒక గొడవని, స్కూల్ అంటే వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందండి, పాఠశాలలో వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందండి, అక్కడ జరిగినటువంటి గొడవని కులాల మధ్య గొడవగా మార్చే ప్రయత్నం చేయడమే కాకుండా ఆ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మైకి పెట్టి నువ్వు ఏ కులం అని అడగటం అనేది మరి ఎలా చూడాలి? ఇప్పుడు మనమే ఉన్నాం, స్కూల్లో ఇద్దరు పిల్లలు కొట్టుకుంటే ఇద్దరు పిల్లల్ని పిలిచి నీ కులం ఏంటి అని మనం అడుగుతామా? అది సభ్యత?
మరి కులాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం లేకపోతే ఎలా ప్రశ్నిస్తారు? అలాగే ఇప్పుడు హిందూ ధర్మం మీద మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, కాబట్టే పోలీసులు ఇది చేశారు. వాస్తవానికి నిన్న గుడ్లతో దాడి చేశారు. ఎవరైతే హిందువులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో నిన్న ఈ రావణ్ని ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి మార్చే సమయంలో కావచ్చు, లేదా స్టేషన్ నుంచి కోర్టులకి ఆసుపత్రులకి తీసుకెళ్లే సమయంలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఒక రకంగా పోలీసులు గాన అడ్డుకోకపోతే రావణ్ మీద అక్కడే భౌతికంగా దాడి కూడా జరిగేది. సరే, చట్టం ప్రకారం చట్టాన్ని మన చేతుల్లో తీసుకోకూడదు అనుకోండి, బట్ చేసిన కామెంట్స్ వల్ల ఆగ్రహావేశాలు అలా వచ్చాయి. సో ఆ స్థాయిలో రెచ్చగొట్టాడు. అంటే ఒక పార్టీకి, ముఖ్యంగా వైసీపీ స్టాండ్ తీసుకుని పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేసుకుని పదే పదే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడంతో పాటు, సరే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారంటే సరే అది పొలిటికల్ పార్టీలో భాగంలే, ఈ రాజకీయాల్లో ఇవన్నీ సహజంలే అని చెప్పి మనం కొట్టుపడేయచ్చు. కానీ ఇప్పుడు కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా పిల్లల దగ్గర కులాలను మాట్లాడటం కావచ్చు, హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం కావచ్చు, సనాతన ధర్మాన్ని సన్నాసుల ధర్మం అనటం కావచ్చు, రాముల వారిని అడవ నుంచి తడిమేస్తే వాడు దేవుడు ఎలా అవుతాడని చెప్పి ఈ టైప్ ఆఫ్ వ్యాఖ్యలు చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాయి. పవన్ కళ్యాణ్ టార్గెట్ అంటే అది పొలిటికల్లో భాగంగా చేశారులే అని వదిలేయచ్చు. కానీ ఇక్కడ ఉద్దేశం పొలిటికల్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కావద్దు, సమాజంలో కులాలు మతాలను రెచ్చగొట్టి వారి మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలి అనేది వీళ్ళ ప్రధాన ఇంటెన్షన్గా ఉంది. కాబట్టే కేసులు నమోదయ్యాయి. ఒకవేళ రేపు ఇప్పుడు గుడివాల స్టేషన్లో బెయిల్ వచ్చిందనుకోండి, ఏలూరు పోలీసులు తీసుకెళ్తారు నాకు తెలిసి. అక్కడ బెయిల్ వచ్చిందనుకోండి, మచిలీపట్నం పోలీసులు తీసుకెళ్తారు. అక్కడ బెయిల్ వచ్చిందనుకోండి, ఇంకో పోలీసులు తీసుకువెళ్తారు. అంటే మనం చేసినటువంటి పనులే ఈ రోజు దీనికి ఇది రావణం కావచ్చు, లేదా వైసీపీ నాయకులు కావచ్చు ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు రావణ్ని సోషల్ మీడియాలో అనేక మంది సపోర్ట్ చేస్తున్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ని మీరు అరెస్టు చేస్తారా? ఇది కక్ష సాధింపు అంటున్నారు. సరే, కక్ష సాధింపు, పవన్ కళ్యాణ్ని విమర్శించాడు కాబట్టి అరెస్టు చేశారనేది చాలా మంది భావన. సరే, పవన్ కళ్యాణ్ మీద కూడా చేసినటువంటి విమర్శలు చాలా దారుణమైనటువంటి విమర్శలు. మరి ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పిల్లలతో మతాల గురించి కులాల గురించి మాట్లాడటం కావచ్చు, అలాగే ఇప్పుడు రాధా మనోహర్ దాసిని నడు రోడ్డు మీద గుడ్డలోడ తీసి కొడతామని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీయటం కావచ్చు, అలాగే రాముల వారిని సీతమ్మని అవమానిస్తూ సనాతన ధర్మాన్ని సన్నాసుల ధర్మం అని చెప్పి విమర్శించడం కావచ్చు, వీటిని ఎలా సమర్థిస్తారు? వీటిని సమర్థిస్తారా? ఇప్పుడు ప్రకాష్ రాజ్ కావచ్చు, లేదా ఇంకా చాలా మంది ఎవరో సపోర్ట్ చేస్తున్నారు, యూట్యూబ్ జర్నలిస్టులుగా చెప్పుకునే మేధావులందరూ సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? ఈ వ్యాఖ్యల్ని మీరు సపోర్టా? ఎస్, రామాయణం మీద ఆయన మాట్లాడిన మాటలు కరెక్టే, లేదా సనాతన ధర్మం మీద మాట్లాడిన మాటలు కరెక్టే, రాముల వారు సీతమ్మ మీద మాట్లాడిన మాటలు కరెక్టే, పిల్లల దగ్గర కులాల గురించి మాట్లాడటం కూడా కరెక్టేనని మీరు ఒప్పుకుంటే అప్పుడు రావణ్ణి సపోర్ట్ చేయండి. కానీ మీరు ఇవి తప్పు, సమాజంలో ఇవి ఉండకూడదని మీరే నీతులు చెబుతూ అదే పని చేసినటువంటి వ్యక్తిని అరెస్టు చేస్తే కక్ష సాధింపు అంటే దానికి అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు రావణ్ని ఇలా వదిలేస్తే రేపొద్దున ఇంకో 10 మంది వచ్చి మాట్లాడతారు, హిందువుల మీద మాట్లాడతారు, సనాతన ధర్మం మీద మాట్లాడతారు, లేదా కులాల మధ్య రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. రావణ్ణి ఏం చేయనప్పుడు మమ్మల్ని ఏం చేస్తారని చెప్పి ప్రశ్నిస్తారు. దానికి ఏం సమాధానం చెప్పాలి? కాబట్టి రావణ్ణి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఈ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా, ఖండిస్తున్నారా? ఖండిస్తున్నాము అంటే మీ పని మీరు చేసుకోండి, చట్టం తన పని తాను చేసుకుంటుంది. లేదు మేము వీటిని సమర్థిస్తున్నామంటే ఓపెన్ గా మీరు కూడా చెప్పండి, రావణ్ మాట్లాడిన ప్రతి మాట కరెక్టే, మేము కూడా దానికి కట్టుబడి ఉన్నామని చెప్పండి. ఆ తర్వాత పరిణామాలు ఉంటే మీరు కూడా ఎదుర్కోవచ్చు. వాస్తవానికి భావ ప్రకటన స్వేచ్ఛకు ఒక పరిమితులు ఉన్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ కూడా అదే మాట చెప్పాడు. ఆయన మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, సమస్యలు మా దృష్టికి తీసుకురండి, లేదా ఇచ్చిన హామీలు ఏవైనా నెరవేర్చకపోతే నిలదీయండి, మేము దాన్ని స్వాగతిస్తాం. అది ప్రజాస్వామ్యంలో భావం, భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం. కానీ ఆ ముసుగులో కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినా, మహిళల మీద నీచమైన కామెంట్లు, ఫేక్ పోస్టులు పెట్టినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛలో ఉండవు. మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. నా కార్యాలయంలోనే ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాను. ఈ డిజిటల్ మీడియా వేదికగా వేధింపులకు గురైన ఎవరైనా సరే ఆధారాలను తీసుకువచ్చి మా ఆఫీసులో ఇవ్వండి, తదుపరి చర్యలు మేము తీసుకుంటామని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే సోషల్ మీడియా అనేది ఒక పరిధి వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. భావ ప్రకటన స్వేచ్ఛతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అంటే కుదరదు. నిన్న ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ విషయంలో జరిగింది కూడా అదే. కాబట్టి ఇక నుంచి అయినా సరే ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు విధానపరమైనటువంటి ప్రశ్నలు అడగండి. ప్రభుత్వాన్ని పథకాల పరంగా నిలదీయండి, అవినీతి పరంగా నిలదీయండి, లేదా ప్రజల సమస్యల పరంగా నిలదీయండి, తప్పులేదు.
ఇవి విధానపరమైనటువంటి విమర్శలు. కానీ ఇప్పుడు మాట్లాడిన కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడిన మాటలు మాత్రం విమర్శనాత్మకమైనవి కావు. ఇలాంటివి సమాజానికి మంచిది కూడా కాదు. సో ఇప్పుడు ఆ రావణ్ వ్యాఖ్యల మీద మీరేమనుకుంటున్నారు, ఈ వీడియో ఎలా ఉందనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.